తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామన్నారు టీడీపీ ఎంపీ శ్రీభరత్. విశాఖ స్టీల్ ప్లాంట్కు భారీ ప్యాకేజీ ప్రకటించిన కేంద్రానికి భరత్ ధన్యవాదాలు తెలిపారు. 1999లో విశాఖ ఉక్కు కర్మాగారానికి సమస్యలు వచ్చినప్పుడు ఎన్డీఏ ఆదుకుందని గుర్తు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్ర మంత్రులతో స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించారని తెలిపారు. వీళ్ళు చేయగలుగుతారు అనే ఒక నమ్మకం ప్రజల్లో కలిగిందని నేను అనుకుంటున్నాను. అదొకవైపు అయితే ఇంకోవైపు గత ప్రభుత్వం మాకు 25 ఎంపీలు ఇవ్వండి, మేము మెడల్ ఉంచుతాము అని రకరకాల డైలాగులు చెప్పారు. కానీ వాళ్ళు గెలిచిన తర్వాత మాత్రం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడూ ఎంపీలు వెళ్ళి పోరాడడం అనేది అక్కడ చూడలేదు. ఆ గత ప్రభుత్వం మీద కూడా నమ్మకం పూర్తిగా నశించింది. అసలు వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత అసలు దాని గురించి అసలు టాపికే రాకపోవడం వల్ల బహుశా అసలు ప్రజల్లో అసలు ఇష్యూయే సీరియస్ కాదేమో. అందుకే కేంద్రం కూడా దీని మీద పెద్ద స్పందించకపోవడం గతంలో మనం చూసాం. ఈ గవర్నమెంట్ మారిన 7 నెలల్లో ఈ అనౌన్స్మెంట్ వచ్చింది అంటే ప్రజలందరూ ఒకసారి గమనించాలి. అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు దీని మీద ఫస్ట్ స్టీల్ మినిస్టర్ గారితో మాట్లాడడం, దాని తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడడం, అసలు ఇది ఎట్లా చేయాల్సిన అవసరం ఏంటి అని చాలా స్పష్టంగా దాని ఇంపార్టెన్స్ కూడా చెప్పడం నేనే ప్రత్యక్షంగా 3 సార్లు చూశాను. ఇవాళ డబ్బులు ఇవ్వడమే కాదు, ఈ ప్యాకేజ్ అనౌన్స్ చేయడమే కాదు, ఒక బలమైన నాయకత్వం మేనేజ్మెంట్ తీసుకుని రావాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం మీద, స్టీల్ మినిస్ట్రీ మీద ఉంది. అన్నిటికన్నా 25 పార్లమెంట్ల కన్నా ఎక్కువ మెజారిటీ విశాఖ వాసులు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వంకి ఇచ్చారో ఇక్కడ ప్రజలకి ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద ఎంత నమ్మకం ఉందనేది సార్ కూడా అనేక